హాయ్ డ్యూడ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీవన్. స్వాతంత్రం అంటేనే ఫ్రీడమ్ ఫ్రెండ్స్. మరి ఫ్రీడమ్ని మనం ఫ్రీగా ఎంజాయ్ చేయాలి అంటే జాతి, మతం, కులం భేదం లేకుండా భారత మాతని గౌరవించదాం. ఎందుకంటే మనం భారతీయులం. ప్లీజ్ గర్వంగా, గౌరవంగా, గట్టిగా అందరూ కలిసి నాతో చెప్పండి, భారత మాతాకి జై. ఏమిటి, బాబా గుడికి వెళ్ళి భారత మాతాకి జై అంటున్నాను అని అనుకుంటున్నారా? హో, ఈరోజు గురువారం కదా అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఆగస్ట్ 15th అంటే ఈరోజు నేను ఈ 3 టెంపుల్స్కి ఎందుకు వెళ్ళానో రీజన్ చెప్పిన ఫస్ట్ 3 మెంబర్స్కి అందరూ గర్వపడే మన ఇండియా ఫ్లాగ్ని మీకు గిఫ్ట్గా పంపిస్తాను. అండ్ మీ పేర్లు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో ఫాస్ట్గా నాకు కామెంట్ చేయండి. నా రిప్లైతో మీ అడ్రస్ని నాకు సెండ్ చేయండి. మీ గెస్సింగ్కి నా గిఫ్ట్ మీకోసమే. గెట్ రెడీ. నన్ను ఇష్టపడే మీకు చిన్న క్లూ, డ్రెస్ కోడ్ని అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఎనీవే, ఈ గుడి గొప్పదనం అలానే మన కోరికలను తీర్చే బాబా గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోలో డీటెయిల్గా చెబుతాను. అలానే బాబా గుడి నుండి చర్చ్కి నెక్స్ట్ మసీదు కూడా వెళ్ళి వద్దాం. ఫస్ట్ ఈరోజు గురువారం కాబట్టి బాబా పూజను చూస్తూ ప్రార్థించుకోండి. డ్యూడ్స్, మన కోసం, మన ఫ్రీడమ్ కోసం పోరాడిన సమర యోధుల గురించి ఫ్యూ మినిట్స్ మాట్లాడుకుందామా? అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఇలా ఎంతో మంది జాతి, మత, కుల భేదం లేకుండా కేవలం మన భవిష్యత్తు కోసం వాళ్ళు తమ సమయాన్ని పోరాటానికి అంకితం చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతో ఓపికతో, ఎన్నో మంచి ఆలోచనలతో కేవలం మన కోసం స్వార్థం లేకుండా ధైర్యంగా అందరూ ఒకటై అనేక అడుగులను ముందుకు వేశారు. వాళ్ళందరిది ఒక్కటే మాట, వందే మాతరం. ఇప్పుడు మన అందరి ప్రభువు జీసస్ సన్నిధిలో ఉన్నాము. ప్రార్థించుకుందామా? కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము. స్వార్థం లేని ఆలోచనే మన ఈ స్వాతంత్రం. ఏ భేదం లేని స్నేహమే మన ఈ స్వాతంత్రం. కల్మషం లేని ప్రేమే మన ఈ స్వాతంత్రం. మన ఫ్రీడమ్ ఫైటర్ సీక్రెట్ చెప్పనా? జాగ్రత్తగా వినండి. ఆలోచన అనే ఆయుధాన్ని చేతబట్టి స్నేహం అనే సైన్యాన్ని వెంటబెట్టుకొని సమర్థవంతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు చేసిన యుద్ధమే మన ఈ స్వాతంత్రం. అందుకే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాజ్ ఐ యామ్ యాన్ ఇండియన్. ఇండియా అందరిది, మనమందరం ఇండియన్స్. భగవద్గీత, బైబుల్, ఖురాన్ సారాంశం ఒక్కటే. ఎవరూ గొప్ప కాదు, ఏదీ తక్కువ కాదు, భాషలో ఏ తప్పు లేదు, రంగుకి ఏ కల్మషం లేదు. మనిషి సృష్టించిన
కులమత భేదాలను తరిమి కొడదాం. నా ప్రార్థన ఒక్కటే, నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం సంతోషంగా ఏ భయం లేకుండా ముందుకు సాగాలి అంటే మంచి అనే దైవాన్ని నమ్మాలి, చెడు అనే దయ్యాన్ని నాశనం చెయ్యాలి. నేను కోరుకునేది, నాకు కావాల్సింది ఎవరిని ఎవరూ బాధ పెట్టకూడదు. ఆదరించకపోయినా పర్వాలేదు, అవమానించకండి. అభిమానించకపోయినా తప్పులేదు, అసూయ పడకండి. మనం మంచిగా ఉంటే మనకి మంచి రోజులు వస్తాయి. తల దించుకొని నిలబడే కన్నా తల ఎత్తుకుని ముందుకి నడవడం ఎంతో మంచిది. మనం ఫ్రీడమ్ ఫైటర్స్గా మారకపోయినా ఏమీ అవ్వదు, కానీ అనవసరమైన వాటి కోసం ఫైట్ చేస్తూ మన ఫ్రీడమ్ని మనమే దూరం చేసుకుంటున్నాం. దేవుడు సృష్టించిన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, వీటికి లేని అసూయ, ద్వేషాలు, కులమత భేదాలు ఆ దేవుడు సృష్టి అయిన మనుషులకెందుకు? అల్లా ఆలోచన, జీసస్ జీవితం, బాబా బాధ్యత. ప్రతి మనిషి బాధ్యతతో జీవితాలకు విలువనిస్తూ సక్రమమైన ఆలోచనలు చేస్తూ ముందుకు సాగండి. ఆపదలో ఉన్నవారికి తోచిన సహాయం చేయండి. మంచిని తెలుసుకుందాం డ్యూస్, మానవత్వాన్ని నిలుపుకుందాం, మారణాయుధాన్ని విడిచిపెడదాం. బాబా, జీసస్, అల్లా అందరూ ఒకటే, మనమందరం ఒకటే. మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి జై. ఐ లవ్ మై ఇండియా.